guys, welcome back to another video of Switzerland series, and this is the day 3. So మనం ఉన్నాం ఇప్పుడు స్విట్జర్లాండ్ మెయిన్ రైల్వే స్టేషన్లో, and we are here with our luggage and we checked out of a Zurich room and we are traveling to Interlaken today. Yes, so మేమైతే ట్రైన్ బుక్ చేసుకున్నాము. This is like a 2-hour journey train from Zurich city టు ఇంటర్లాకెన్. సో ఇంటర్లాకెన్లో మేము 2 days స్టే అవ్వబోతున్నాం అనమాట. ఆల్రెడీ నేను ఇంటర్లాకెన్లో అన్నీ బుక్ చేసుకున్నాము, లైక్ హాస్టల్ అండ్ హాస్టల్ ఫర్ 2 days అండ్ అక్కడ ఏమేమి యాక్టివిటీస్ చేయాలో, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం అవన్నీ కూడా మేము ప్రీ ప్లాన్డ్గా బుక్ చేసుకున్నాము. ఇంటర్లాకెన్ నుంచి సండే ఈవినింగ్ మళ్ళీ మేము జూరిక్కే రావాలి, అది కూడా ట్రైన్ బుక్ చేసుకున్నాము, రిటర్న్ ట్రైన్ కూడా. సో జూరిక్లో మళ్ళీ మాకు రిటర్న్ ఫ్లైట్ ఉంటుంది బుడపెస్ట్కి. సో దట్స్ వై ఎవ్రీథింగ్ వాజ్ ప్రీ ప్లాన్. సో ఈ 2 days మనం ఇంటర్లాకెన్లో ఏం చేయబోతున్నాం అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో స్టే ట్యూన్ అండ్ వాచ్ ద వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎస్ గైస్, సో స్విట్జర్లాండ్లో ఉన్నప్పుడు అయితే మేము కొన్ని ఇంపార్టెంట్ యాప్స్ ఏదైతే యూజ్ చేసామో, ఈ ట్రైన్ బుకింగ్స్ కానీ, పేమెంట్స్కి కానీ, క్యాబ్స్కి కానీ, బస్సెస్ కానీ, అవన్నీ కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అవన్నీ మీకు ఇచ్చింటాను. యూ కెన్ గో అండ్ చెక్అవుట్ అండ్ ఆల్సో లీవ్ అ కమెంట్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా. సో ఫస్ట్ వన్ ఆఫ్ ది మెయిన్ యాప్ ఫర్ ట్రైన్ బుకింగ్స్ అనేది మేము యూజ్ చేసింది ఎస్బీబీ యాప్ అని. స్విట్జర్లాండ్లో ఎలాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ ఆర్ ట్రైన్స్ ఆర్ పాసెస్ ఎలాంటివి తీసుకోవాలన్నా సరే ఎస్బీబీ యాప్లో మనం తీసేసుకోవచ్చు. అండ్ ఊబర్ అండ్ బోల్ట్ ఇలాంటివి మనకి క్యాబ్స్ ఉంటాయి, క్యాబ్స్కి బుక్ చేసుకోవాలంటే ఊబర్ అండ్ బోల్ట్ అండ్ 2 apps ఉంటాయి, అవన్నీ కూడా మీరు లైక్ యూస్ చేయొచ్చు అనమాట. అండ్ రివోల్ట్ అనేది ఒక యాప్ ఉంటుంది, సో అది కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ పేమెంట్స్. అండ్ ఓమియో అని ఒక యాప్ ఉంటుందన్నమాట. సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి బస్ ఆర్ ట్రైన్ బుక్ చేసుకోవాలంటే యూ కెన్ యూజ్ ఇట్ త్రూ అవుట్ యూరోప్. ఓమియో యాప్ మనం త్రూ అవుట్ యూరోప్లో ఎక్కడైనా కూడా యూస్ చేయొచ్చు. ఆ అన్ని లింక్స్ కూడా నేను యాప్స్ అన్ని లింక్స్ కూడా మీకు కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ కెన్ ఆబ్వియస్లీ గో అండ్ చెక్అవుట్. అండ్ మీకు ఆల్రెడీ చూపించేస్తున్నాను నేను ఇక్కడ, ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పి. ఆల్రెడీ ఐ వాజ్ ఇన్ టీయర్స్ లుకింగ్ అట్ ఆల్ ద వ్యూస్. అండ్ నేను ఈ వ్యూస్ నేను చూడడమే కాకుండా మీకు కూడా చూపిస్తున్నాను. సో యూ గైస్ హ్యావ్ టు ప్లీజ్ మేక్ sure you're subscribing to my channel, and without doing any delay, let's get this video started. గైస్ ఇప్పుడే ఇంటర్లాకెన్ దిగామని చెప్పాను కదా, చూసారా ఈ వ్యూస్? ఓ మై గాడ్, అసలు సిటీ అయితే ఎట్లుందంటే మనం సినిమాలలో అంతా చూస్తాం కదా, షూటింగ్ అప్పుడంతా చూస్తాం కదా, ఓ అట్లే ఉంది సేమ్. నేను ఇంకా సినిమాలో ఎడిటింగ్ చేస్తారేమో అనుకున్నా, బట్ రియలైజ్ కూడా అట్లే ఉంది. నేను ఓవర్ ఎగ్జాజరేట్ అవుతున్నాను చెప్తున్నాను, బట్ దిస్ ప్లేస్ ఈస్ రియలీ 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 very very beautiful. We are so grateful to everyone, to God for giving us this chance to come to Switzerland. చాలా వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది, వాయిస్ ఓవర్లో కంటిన్యూ చేసుకో. సో కీపింగ్ ఆల్ మై ఎగ్జైట్మెంట్ అపార్ట్, నేను ఎందుకు ఇంత ఎగ్జైటెడ్గా ఉన్నాను, ఎందుకు ఈ వ్లాగ్స్ కానీ, ఈ షూటింగ్ కానీ, ఆర్ స్విట్జర్లాండ్కి వెళ్ళడానికి కానీ అన్నిటికీ ఎందుకు ఇంత ఎగ్జైట్మెంట్లో చెప్తున్నాను, ఆర్ ఎందుకు ఇంత హోస్ట్లో ఉన్నాను అనేదానికి దెర్ ఇస్ ఎ రియలీ వెరీ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. సో అసలు నేను ఇప్పుడు చెప్తే కూడా ఎవరికి అర్థం కాదు, బట్ నిజంగానే నేను ఇట్ వాజ్ లైక్ మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. చాలా లైక్
ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అనే అనుకోవచ్చు. ఇట్స్ లైక్ ఎ వెరీ స్మాల్ థింగ్. లైక్ ఎవరికైనా స్విట్జర్లాండ్ ఇస్ లైక్ జస్ట్ అన్ అనదర్ కంట్రీ అనిపిస్తుంది. ఏముంది స్విట్జర్లాండ్లో, జస్ట్ లైక్ అనదర్ కంట్రీ. మనకు ఇండియాలో జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది కదా, అలానే ఉంటుంది కదా అనుకోవచ్చు. ఎస్ గైస్, జమ్మూ కాశ్మీర్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ ఐ హ్యావ్ నెవర్ బీన్ ఎనీవేర్ టు సమ్వన్ హూ హెస్ నెవర్ స్టెప్డ్ అవుట్ సో ఫ్రీక్వెంట్లీ ఇన్ దేర్ చైల్డ్హుడ్. అండ్ ఆ చైల్డ్హుడ్లో మనం ఎక్కడికి పోలేము, అఫోర్డ్ చేయలేము అనే సిచ్యువేషన్ నుంచి ఇక్కడ వరకు రావడం అనేది రియలీ ఏ బిగ్ థింగ్ అనమాట నాకు. అందుకనే ఎక్సైట్మెంట్ అంతా, ఇఫ్ యూ గైస్ కెన్ రిలేట్. సో లెట్స్ గెట్ గో. సో ఇదే అనమాట మా హోటల్ కమ్ హాస్టల్. సో ఇక్కడైతే లగేజ్ అన్ని పెట్టి కొంచెం ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఓకే, సో వెనక వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే అనమాట మేమున్న హాస్టల్. సో ఇంతకుముందు చెప్పాను. సో ఆ హాస్టల్లోనే మనకి సపరేట్గా ఒక ఫ్యామిలీ రూమ్ కూడా ఉందన్నమాట. ఒక్కటో రెండో ఉండొచ్చు, ఎన్ని రూమ్స్ ఉందో తెలియదు, బట్ సపరేట్ రూమ్స్ కావాలంటే కూడా ఇస్తారు. సపరేట్ రూమ్ ఉంది, సపరేట్ బాత్రూమ్ ఉంది, అన్ని సపరేట్ ఉంది. బట్ యూ కెన్ ఆల్సో టేక్ లైక్ బంకర్ బెడ్, దాన్ని ఏమంటారు, అడ్వెంచర్ హాస్టల్ అంటారు దాన్ని, ఆ పేరు. సో హోటల్ వాళ్ళు మనకి 2 హాస్టల్ సర్వీసెస్ అండ్ రూమ్ సర్వీసెస్ 2 ఇస్తున్నారు. అండ్ వీ ఆప్టెడ్ ఫర్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఇప్పుడు 3 o'clockకి రూమ్ చెక్ ఇన్ అయ్యి అగస్త్యకి కొంచెం పాలు తాగించి స్నాక్స్ అవన్నీ తినిపించి, ఇక్కడ దగ్గరలో అంటే ఇంటర్లాకెన్లో హార్డర్ క్లబ్ అనే ప్లేస్ ఒకటి ఉందన్నమాట. సో అదనేది హార్డర్ క్లబ్ అనేది ఏంటి అంటే మనకి కింద నుంచి కేబుల్ కార్ గోండోలా రైడ్ ఒకటి ఉంటుంది కింద నుంచి పైకి, అండ్ పైన నుంచి ఇంటర్లాకెన్ వ్యూస్ అన్నీ కనిపిస్తుంది. ఆ వ్యూ అంతా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఏంటి అనేది. అవన్నీ నేను హార్డర్ క్లబ్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. అంతవరకు మీరు నేను చూపించిన వ్యూస్ అన్ని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వాడు అస్సలు ఆగట్లేదు, ఫుల్ హై ఎనర్జీలో ఉన్నాడు. వాడు నిద్ర స్కిప్ చేస్తే ఫుల్ హైపర్ అయిపోతాడు. సో అలా ఉన్నాడనమాట. సో తన డ్యూటీ అంతా 2 daysగా నేను చూసుకున్నాను. ఇప్పుడు వాళ్ళ నాన్నకు హాలిడేస్, 2 days హాలిడేస్ కాబట్టి మొత్తం వాళ్ళ నాన్న చూసుకుంటున్నాడు. స్టేలో ఉన్నా సరే మనకి వ్యూ అనేది మౌంటైన్స్ మాత్రమే ఉంటుంది, బికాస్ వీఆర్ ఇన్ బిట్వీన్ ద మౌంటైన్స్ అండ్ ఆల్ప్స్. సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. లైఫ్లో ఒక్కసారైనా రావాలి ఇక్కడికి, స్విట్జర్లాండ్కి. ఆఫ్ కోర్స్ చాలా అంటే చాలా కాస్ట్లీయెస్ట్ ప్లేస్, బట్ దానికోసమే కష్టపడి, దానికోసమే వర్క్ చేసి, సేవ్ చేసి, అట్లీస్ట్ బడ్జెట్లో అయినా రావాలి ఇలాంటి ప్లేసెస్ అన్నీ చూడాలంటే. సో మేము ఉన్న హోటల్ దగ్గర నుంచి హార్డర్ క్లబ్ వచ్చి మనకి 2 kilometers ఉంది. ఫస్ట్ 2 kilometers కదా వెళ్దామా నడుచుకొని, వ్యూ పాయింట్స్ అంతా ఇట్లుంటుంది, లైక్ వ్యూస్ అంతా బాగుంది కదా వెళ్దాము అనుకున్నాము. బట్ కొంచెం కష్టమయ్యేలా ఉంది 2 kilometers అగస్త్యకి. అందుకని చెప్పి బస్సులో వెళ్దామని డిసైడ్ అయ్యాము. కానీ ఇక్కడ బస్సు మళ్ళీ టికెట్స్ అన్నీ తీసుకోవాలి కదా, అందుకే ఇప్పుడు బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాం అనమాట. బస్ టికెట్ తీసుకొని హార్డర్ క్లబ్కి ఒక 5 minutesలో వెళ్ళిపోవచ్చు. 1 or 2 stops ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ వెదర్ కూడా చాలా బాగుంది ఈరోజు. ప్రస్తుతానికి 11 degrees ఉంది, అండ్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ అప్ టు 13 degrees టుడే. ఇట్స్ వెరీ వార్మ్. జాకెట్ వేసుకోకపోయినా పర్వాలేదు, కొంచెం చలేస్తుంది జాకెట్ లేకపోతే. బట్ ఈవినింగ్ అయ్యేకుంది కొంచెం ఎక్కువ చలి అయిపోతుంది. అండ్ మనం కొంచెం పైకి వెళ్తున్నాం కాబట్టి, మౌంటైన్స్ దగ్గర కొంచెం వెళ్తున్నాం కాబట్టి ఐ థింక్ ఇట్స్ బెటర్ జాకెట్స్ వేసుకుంటేనే. అందుకే జాకెట్స్ వేసుకొని వచ్చాను. బస్ స్టాప్కి వచ్చినప్పుడు ఇలాంటి బస్సెస్ ఉంటాయి, ఎల్లో కలర్ బస్సెస్. ఇక్కడ ఇది సిటీ బస్సెస్ లాగా ఇంటర్లాకెన్లో. సో టికెట్ యాక్చువల్లీ డే పాసెస్ అన్నీ కూడా ఉందంట. 3 francs 4 francs అట్లా ఉంటుంది, డిపెండ్స్ ఇంకా. కానీ మాకు డే పాస్ అవసరం లేదు, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ 4 o'clock ఇప్పుడు మాకు. అండ్ దెన్ 4 అయిపోయింది కాబట్టి ఇంకా మేము ఓన్లీ హార్డర్ క్లబ్ మాత్రమే వెళ్ళాలి కాబట్టి డైరెక్ట్గా టికెట్ తీసేసుకుంటాము. నేను వెంకట్ ఇద్దరం టికెట్ తీసుకుంటున్నాము. టికెట్ తీసుకోవాలంటే అది ఒక 2 francs 3 francs ఉంటుంది. 1 time టికెట్ అంతే అది. సో ఇంకా టికెట్ తీసుకొని వెళ్ళొస్తాం. జూరిక్కిన ఎక్కువగా ఉంది ఇక్కడ క్యాబ్స్ కాస్ట్ అయితే, అన్ని కాస్ట్ ఎక్కువగానే ఉంది. ఆబ్వియస్లీ టూరిస్ట్ ప్లేస్ కదా. బస్ ఎక్కేసాము. టికెట్ కాస్ట్ వచ్చి వీడికి కూడా వేసారనమాట, హాఫ్ ప్రైజ్. సో మాకిద్దరికి 4 francs, వీడికి 2 francs. సో టోటల్ 10 francs. 2 కాస్ట్లీ.
గైస్ బ్యాడ్ న్యూస్. ఎంత మంచి ప్లేస్ యాక్చువల్లీ హార్డర్ క్లబ్ అనేది ప్రస్తుతానికి క్లోజ్ చేశారు. సో లెట్ మీ కమ్ ఇన్ ఫోకస్. అబ్బా ప్లీజ్ నాకు మైక్స్ కొనియండి ప్లీజ్. ఇంత మంచి ప్లేస్కి వచ్చారు. ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు గెట్ ఎ మైక్. గైస్ హార్డర్ క్లబ్ ఇస్ క్లోజ్డ్. మార్చ్ 28 నుంచి ఓపెన్ అంట. గూగుల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అనవసరంగా 10 ఫ్రాంకులు పెట్టుకొని వచ్చాము, అది వేరే. ఇప్పుడు 1000 రూపాయలు బొక్క గైస్, 1000 రూపాయలు బొక్క. ఆ 1000 రూపాయలు పక్కన పట్టండి. బట్ ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. హార్డర్ క్లబ్ వ్యూ పాయింట్ అనేది చాలా చాలా బాగుంటుంది పైనుంచి. నేను గూగుల్ నుంచి ఫోటో ఇక్కడ పెడతాను చూడండి. దట్స్ ద వ్యూ. ఓ గాడ్ ఐ మిస్డ్ ఇట్. సర్లే ఏం చేయలేం, కొన్ని అలా అవుతాయి అన్నమాట. ఇప్పుడు అన్ప్లాన్డ్గా నెక్స్ట్ ఏం ఎక్స్ప్లోర్ చేస్తావో మాకు కూడా తెలీదు. లెట్స్ గెట్ గోయింగ్. ఎంత క్లియర్గా ఉంది తెలుసా, అసలు ఫిల్టర్ లేకుండా ఒక పెయింటింగ్ లాగా ఉంది. ఒక పక్క మొత్తం గ్రీనరీ, ఇంకో పక్క వాటర్, అండ్ దెన్ ఒక పక్క సన్, అండ్ దెన్ యూ హ్యావ్ యువర్ మౌంటైన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ విచ్ ఇస్ కవర్డ్ విత్ స్నో. దిస్ ఇస్ కాల్డ్ డ్రీమ్. అందుకే ఏమో స్విట్జర్లాండ్ని డ్రీమ్ డెస్టినేషన్ అంటారు. ఐ రియలీ కాంట్ పుట్ మై ఫీలింగ్స్ ఇన్ వర్డ్స్. అంత బాగుంది ఇక్కడ. ఈ కాసేపు ఈ వ్యూని ఇక్కడ ఎంజాయ్ చేద్దాం. హార్డర్ క్లబ్ నెక్స్ట్ టైం చూసుకుందాం. సో ఎస్, అలా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ సన్సెట్ అంతా ఎంజాయ్ చేసుకొని కొంతసేపు అయిపోయాక ఆల్మోస్ట్ 6 o'clock అయిపోయింది. సో వీ వర్ జస్ట్ వాకింగ్ బ్యాక్ టు అవర్ రూమ్. ఇక్కడ ఏదో ఒక చిన్న స్పెషల్ ప్లేస్ లాగా అనిపించింది. అక్కడ కొంతమంది టూరిస్టులు ఉన్నారు, వాళ్ళు కూడా ఇండియన్సే. వాళ్ళు చెప్తున్నారనమాట ఇది ఒక చిన్న పార్క్ లాగా, అండ్ వీ హ్యావ్ ఎ వెరీ స్మాల్ యష్ చోప్రా స్టాచ్యూ దే. కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. యాక్చువల్లీ ఇప్పుడు దూరం కనిపిస్తుంది. సో యష్ చోప్రా ఎవరు అని తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే, యష్ చోప్రా అనేది ఒక హిందీ మూవీ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అనమాట. సో హీ యూస్ టు మేక్ అ లాట్ ఆఫ్ హిందీ మూవీస్ బ్యాక్ దెన్, లైక్ ఓల్డ్ మూవీస్. సో హిందీ మూవీస్ని స్విట్జర్లాండ్ వరకు లైక్ ఇంటర్నేషనల్ లెవెల్లో షూటింగ్ చేసిన ఫస్ట్ వ్యక్తి యష్ చోప్రానే అంట. అండ్ ఎస్పెషలీ ఇంటర్లాకన్లో హిందీ మూవీ సాంగ్స్ అన్నీ కూడా చాలా చాలా షూట్ చేశారంట. సో అండ్ దాట్ ఈస్ ద రీజన్ హీ ఈస్ కాల్డ్ ద అంబాసిడర్ ఆఫ్ ఇంటర్లాకన్, అండ్ హీ హ్యాస్ మేడ్ ఎ స్టాచ్యూ హియర్. ఇక్కడ స్టాచ్యూ తనది ఉంది అంటేనే యూ కెన్ లైక్ ఇమాజిన్ తను చేసిన ఇంపాక్ట్ ఏమి అనేసి. ఫస్ట్ అసలు ఇండియన్ మూవీస్ని షూటింగ్ అంతా స్టార్ట్ చేసింది యష్ చోప్రానే అంట స్విట్జర్లాండ్లో. అండ్ దెన్ లేటర్ మెనీ మూవీ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా కేమ్ టు స్విట్జర్లాండ్ ఫర్ షూటింగ్ అంట. అండ్ దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ ఎ స్టాచ్యూ హియర్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది టూరిస్ట్ స్పాట్ లాగా. సో ఇండియన్స్ అందరూ ఇక్కడికి వచ్చి ఈ స్టాచ్యూని అంతా కూడా విజిట్ చేస్తారంట. సో హాఫ్ అ డే ఇంటర్లేకన్ అయితే ఇలా గడిచింది. అలా బ్యూటిఫుల్గా వ్యూస్ అంతా ఎంజాయ్ చేసుకొని లాస్ట్కి మెక్డానల్డ్స్కి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ మెక్డానల్డ్స్ తప్ప ఇంకేం ఎఫర్ట్ చేయలేము. యాక్చువల్లీ చాలా అంటే చాలా కాస్ట్లీగా ఉంటుంది రేట్స్ అన్నీ కూడా. ఇంటికి వెళ్ళి యాక్చువల్లీ పొంగల్ చేద్దాం అనుకుంటున్నాను నేను అగస్త్యకి. బట్ ఆ లోపల మాకు కొంచెం ఏదైనా లైట్గా తింటే పొంగల్ కొంచెం తినేద్దాం అందరం అని అనుకుంటున్నాం. బికాస్ అందరికీ పొంగల్ కూడా సరిపోదు. అండ్ అందుకే సూపర్ మార్కెట్కి వెళ్ళి వాటర్ బాటిల్, మిల్క్, కాఫీ పౌడర్ లాంటివన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోదాము, ఫ్రూట్స్ అలాంటివన్నీ. సో దట్ నెక్స్ట్ 1.5 days సర్వైవ్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడైతే బర్గర్ తినేద్దాం. సో అలా క్విక్గా మేమైతే వీ హ్యాడ్ అవర్ మినీ మీల్ అండ్ దెన్ వీ హ్యాడ్ టు గో బ్యాక్ టు అవర్ రూమ్. సో రూమ్ అంతా కూడా కొంచెం సెట్ చేసుకోవాలి, అవంతా కూడా ఉండిందనమాట. ఎందుకంటే ద నెక్స్ట్ డే మార్నింగ్ ఐ హ్యాడ్ టు వేకప్ లిటిల్ ఎర్లీ ఫర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వెంచర్స్. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్ గైస్. సో నెక్స్ట్ వ్లాగ్లో ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్ వీడియో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మా వాడి కోసం వేడి నీళ్ళు అండ్ దెన్ పొంగల్ చేసి తినిపించేసి పడుకున్నాం అనమాట. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో అంటిల్ దెన్, బై బాయ్.